అంబానీ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే ఆ వైఎస్ఆర్సీపీ ఎంపీ జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇవ్వబోతున్నారా? ఆయన వైఎస్ఆర్సీపీని వీడి ఇప్పుడు కూటమి కండువా కప్పుకోబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. అంబానీ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఆ వైఎస్ఆర్సీపీ ఎంపీ జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చి ఆయన వైసీపీని వీడి ఇప్పుడు కూటమి కండువా కప్పుకోబోతున్నారు. ఆయనతో పాటుగా మరికొంతమంది రాజ్యసభ ఎంపీలు కూడా జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చే యోచనలో ఉన్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ ఎంపీలు ఎవరు, ఎందుకు జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇస్తున్నారు అంటే ఏం చెప్తారు మేడం? ఇప్పుడు ప్రధానంగా అందరు ఎంపీలు, ఆయన ఇచ్చిన రాజ్యసభ ఎంపీలు ఒక పక్కన పెట్టండి. ఈ అంబానీకి సన్నిహితంగా ఉండే పరిమళ నత్వాని అనే ఆయన ఒక ఎత్తు. ఎందుకు ఒక ఎత్తు అంటే అంబానీ అడిగాడు కాబట్టి ఇచ్చాడు. మనం ఇంకొంచెం వెనక్కి వెళ్దాం చరిత్రలోకి. ఇదే అంబానీలు తన తండ్రిని హెలికాప్టర్ ప్రమాదంలో హత్య చేయించారు అని అంబానీలు తిట్టకుండా దొంగ ఏడుపులు ఏడ్చాడు. ఏడ్చి తన మోకని రిలయన్స్ ఫ్రెష్ల మీదకి, రిలయన్స్ సంస్థల మీదకి దాడి చేసి పాపం రాళ్ళు రువించడం ఏంటి, అద్దాలు పగలగొట్టి సామాన్లు బయటేసి వాళ్ళ రిటైల్ షాపులు ఉంటాయి కదా, ఏది మన కూరగాయలు సరుకులు అమ్మే షాప్ ఉంటుంది కదా, ఆ రిలయన్స్ మార్ట్లు, ఆ రిలయన్స్ మార్ట్ల మీదకి రాళ్ళు వేపించి ఆ లోపల ఉన్న సరుకుల్ని బయటపడేపించి అందులో ఉన్న సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేసి ఫిలిం నగర్లో కూడా జరిగింది. ఓకే, చాలా దారుణం చేశారు ఆ విషయంలో. అప్పుడు అంత దొంగేడుపులు ఏడ్చావు నువ్వు. ఏడ్చి మళ్ళీ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత రిలయన్స్ వాళ్ళు అడిగారు అని చెప్పి, అంబానీ అడిగాడని చెప్పి అతనికి ఎంపీ ఇచ్చావు. ఇప్పుడు ఏది కరెక్ట్? ఇప్పుడు అంబానీ వాళ్ళు, రిలయన్స్ వాళ్ళు నీ తండ్రిని చంపించింది అబద్ధమా, చంపించింది నిజమా? నిజమైతే గనక వాళ్ళ మీద దాడి చేయటం వెనకమాల నీ ఆక్రోశం వెళ్ళబుచ్చే దాని దగ్గర నీ స్పందనల్ని మేము కూడా గౌరవిస్తాం, నీ భావోద్వేగాల్ని మేము కూడా సమర్థిస్తాం. అంటే షాపులు పగలగొట్టడానికి కాదు, వాళ్ళ మీద దాడి చేయడానికి, అంటే కనీసం నువ్వు ఓపెన్గా మాట్లాడినందుకు నీకు సపోర్ట్ ఇస్తాం. కానీ మరి ఆ రోజు అలా మాట్లాడి, పైగా ఎన్నో సంవత్సరాలు కూడా కాల, ఇదేమి పోయిన శతాబ్దంలో జరిగిన విషయం కాదు, ఇప్పుడే ఈ 21వ శతాబ్దంలో జరిగిందే ఆ విషయం. మరి ఇప్పుడు సీన్ కట్ చేస్తే నువ్వు అంబానీ వాళ్ళు చెప్పారని చెప్పి ఎంపీ ఇచ్చావు. అది బీజేపీ వాళ్ళకి నువ్వు మోచేతి కింద నీళ్లు తాగేవాళ్ళలాగా తయారవ్వకపోతే అసలు నువ్వు వాళ్ళకి ఎందుకు ఇస్తావు? ఇది ఒకటి. రెండోది, సరే ఇక్కడికి లెక్క సరిపోయింది కదా, ఇప్పుడు ఆ మనిషి ఈ పరిమళ నత్వాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సరే నువ్వు ఇచ్చావు కదా సీటు, రాజ్యసభ సీటు ఇచ్చావు కదా, 5 సంవత్సరాలు హ్యాపీగా జీతం తీసుకున్నాడు కదా, దానికి ప్రతిగా ఆంధ్రప్రదేశ్ గురించి ఒక్క ప్రశ్న అడగలేదు కదా, ఆంధ్రప్రదేశ్ కోసం ఏమీ చేయలేదు కదా, కనీసం నీ పార్టీ కోసం కూడా ఏమీ చేయలేదు కదా, 5 సంవత్సరాలు కాలక్షేపం చేశాడు శుభ్రంగా. ఇప్పుడు దాకా నిధులు వచ్చి ఉంటాయి, ఆ నిధులన్నీ చక్కగా పక్కదారి పట్టించుంటాడు. ఆ నిధుల్ని కనీసం ఆంధ్రప్రదేశ్లో వాడినట్టుగా కూడా ఎక్కడా దాఖలాలు లేవు. ఎంపీ లాట్స్ ఉంటాయి కదండి, అవేమీ వాడలేదు. సరే ఇవన్నీ చేశాడు, రేపొద్దు నుంచి పెన్షన్ కూడా పుచ్చుకుంటాడు. ఇదంతా ఒక కథ. ఇప్పుడు కనీసం నువ్వు అంత ఇదిగా ఇచ్చినందుకు, పిలిచి పిల్లనిస్తే అన్నట్లు సీట్ ఇస్తే ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే ఇప్పుడు ఆయన కూటమిలో ఉన్నాడు. ఎందుకంటే నాది బీజేపీ పార్టీ,
నేను నీతో ఉంటే ఎట్లా కుదురుతుంది? రేపు అధికారంలోకి వచ్చేది కూటమి, మళ్ళీ నాకు వెర్తు కన్ఫామ్. అక్కడ ఉంటే నీ దగ్గర ఉంటే ఏమొస్తుంది? రేపు నువ్వు జైలుకి వెళ్తే నీతో పాటు నిన్ను చూడటానికి అప్పుడప్పుడు యాపిల్ పళ్ళు ఇవ్వడానికి రావాలా? నీతో ఉంటే అనుకున్నాడు. శుభ్రంగా జంప్ జిలాని వెళ్ళిపోయాడు అటువైపుకి. గుజరాత్ అంటే మామూలుడా మరి? అయింది కదా ఒక కథ. ఇక నెక్స్ట్ కథ ఆర్ కృష్ణయ్యకి ఇచ్చాడు. ఆర్ కృష్ణయ్య ఒక బీసీ నేతకి ఇచ్చాను అని చెవిగోసిన మేకలాగా అరిశాడు జగన్ రెడ్డి. ఈ చెవిగోసిన మేకకి కనీసం అప్పుడప్పుడైనా అరే నాకు ఎంత ఇది చేశారు, మీరు నన్ను నమ్మి ఇచ్చారు, కనీసం మీ రాష్ట్రంలో బీసీల అభ్యున్నతికి నేనేమైనా చేస్తాను అని ఆర్ కృష్ణయ్య ఏ రోజన్నా మాట్లాడా? అసలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాడా? ఆయన హైదరాబాద్లోనే ఉన్నాడు. అలాంటి బీసీ నేతకు నువ్వు ఇచ్చావు. ఎందుకు ఇచ్చావు అంటే, ఒకప్పుడు అతను తెలుగుదేశం నుంచి తెలుగుదేశం సీట్ ఇస్తే ఎల్బీ నగర్లో పోటీ చేసి గెలిచాడు. తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచాడు. ఈ మనిషి ఎక్కడ తెలుగుదేశానికి దగ్గర అవుతాడోనని చెప్పి దగ్గర అవ్వనివ్వకుండా ఉండాలని కృష్ణయ్యకి ముందర కాళ్ళకి బంధాలేసి కృష్ణయ్యని తన దగ్గర తెచ్చిపెట్టుకునో బాగానే ఉంది. ఆంధ్రప్రదేశ్కి అతను ఏం చేశాడో చెప్పండి. రాజ్యసభలో మాట్లాడా? ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా చేశాడా? ఎప్పటి నుంచో రైల్వే జోను అంటున్నారు, విశాఖ రైల్వే జోన్ అంటున్నారు. అలాంటి వాటికి ఏమన్నా మాట్లాడా? ఏం మాట్లాడలా. ఎంపీ లాడ్స్ ఏం ఖర్చు పెట్టలా. ఆంధ్రప్రదేశ్ కోసం ఏమీ చేయలా. కనీసం అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవుతుంటే దాని గురించి కూడా మాట్లాడలా. ఒక్క బీసీ వాళ్ళ కోసం, ఒక్క బీసీ కుటుంబానికి న్యాయం చేశాడా అంటే చేయలా. మరి నువ్వు ఏమనుకుని ఆర్ కృష్ణయ్యకి ఇచ్చావు అంటే, ఇప్పుడు నీకు ఆ రాష్ట్రం మొత్తం మీద ఒక్క బీసీ నాయకుడు నీకు కనిపించలేదా? పోనీ ఆయన ఏమన్నా నీ పార్టీకి జాతీయ స్థాయిలో నాయకుడా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు. ఎక్కడో ఏ రాష్ట్రం వాళ్ళకో వాళ్ళు గెలిచిన రాష్ట్రంలో ఇస్తారు. నేను దాన్ని తప్పు పట్టట్లా. కానీ అసలు నీకు సంబంధం ఏంటి ఆర్ కృష్ణయ్యతో? ఆర్ కృష్ణయ్య కనీసం ఇప్పుడు ఒక్కళ్ళకన్నా ఓటేయమని కూడా అడగట్లేదు. ఏంటి బాబు ఎట్లా ఉన్నామని కూడా అడగట్లేదు. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే బర్త్లు వేరే చోట కన్ఫర్మ్ చేసుకుంటానికి వాళ్ళ పథక రచనలు వాళ్ళు చేసుకుంటున్నారు. నువ్వు చేసిన బీసీ అని చేసిన ఇది బూడిదలో పోసిన పన్నీర్ అయిందిగా కృష్ణయ్య విషయంలో, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మోపిదేవి వెంకటరమణ. ఈ మోపిదేవి వెంకటరమణకి ఎందుకు నువ్వు రాజ్యసభ ఇచ్చావు అంటే, అతను నీతో పాటు ఒకప్పుడు జైల్లో ఉన్న సహచరుడు. కేసులు, నీ ఆర్థిక నేరాల్లో ఆయన కూడా ఒక చోటా మోటా నేరగాడు కాబట్టి అతనికి ఇవ్వకపోతే అతను ఏమైనా నీ రహస్యాలు ఏమైనా బయట చెప్తాడేమోనని భయంతో నువ్వు ఇచ్చావు. కానీ ఆయన కూడా అక్కడ ఓడబొడిసిందేమీ లేదు. పైగా ఇప్పుడు నీకు ఎన్నికల్లో కూడా ఏమీ చేయట్లేదు. పెద్దగా ప్రచారాల్లో కూడా ఏమీ ప్రచారం కూడా చేయట్లా. అప్పుడప్పుడు కొంచెం జస్ట్ షో చేసి ఓ ఫోటో తీసి ఏదో ప్రచారంలో ఉన్నట్టు ఓ ఫోటో పెట్టుకుంటున్నాడు. అది మోపిదేవి వెంకటరమణ సంగతి. ఇకపోతే పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆయన కొడుక్కి సీటు ఇప్పించుకున్నాడు. వారసత్వ రాజకీయాల్లో భాగంగా ఆయన కొడుకు గెలుపు కోసం ప్రయత్నిస్తున్నాడు. ఏదేమైనా వైసీపీ కోసమే ఉన్నాడని అనుకోవచ్చు. ఇంకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మీరు సీట్ ఇచ్చారు, రాజ్యసభ సీట్ ఇచ్చారు. అలాగే వాళ్ళ భార్యకి మీరు తిరుపతి తిరుమల దేవస్థానంలో మెంబర్గా ఇచ్చారు. ఇన్ని చేసినా సరే ఇప్పుడు ఆయన అక్కడున్న స్థానిక నాయకులతోటి, వాళ్ళ తీరుతెన్నులతోటి, మరీ ముఖ్యంగా అనిల్ యాదవ్ తోటి, ఆ అనిల్ యాదవ్ రవిడీజాన్ని భరించలేక చాలా ఇబ్బంది పడుతూ, చాలా కష్టపడుతూ అతను పార్టీ మారాడు. మారి తెలుగుదేశం తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నాడు.
ఆయన మీద ఎవరు పోటీ చేస్తున్నారు? మీ ఇంకొక రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఆయన మీద పోటీ చేస్తున్నాడు. ఇది అయిపోయిన తర్వాత ఇంకా పోతే ఆఖరిగా నిరంజన్ రెడ్డి గారు తెలంగాణ ఆయనకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? నీ కేసులు వాదిస్తున్నారు కాబట్టి ఫీజు తక్కువ ఇద్దామని చెప్పి ఆయన రాజ్యసభ సభ్యుడిగా చేసావు. పోయేది జనాల డబ్బులేగా, నీదేం పోయింది? కేసులేమో నీయే, డబ్బులేమో జనాలు అయ్యి ఆయనకి ఇచ్చావు నిరంజన్ రెడ్డికి. ఆయన కూడా ఇప్పుడు ఎంపీ ఇచ్చిన తర్వాత ఆయన అంత ఇంట్రెస్టింగ్గా నీ కేసులు కూడా చేయట్లేదని చెప్పి ఏదో వినికిడి. అంటే నీకు ఒక్కడికే కాదు వెన్నుపోట్లు పడవటం చేత అయ్యేది, అందరికీ వెన్నుపోట్లు పడవటం వస్తుంది. ఇకపోతే రామ్కి ఆయనకి ఇచ్చారు రాజ్యసభ సభ్యుడిగా. అయితే ఆయన ఎవరంటే మన కరకట్ట కమల్ హాసన్కి బ్రదరు అయోధ్య రామరెడ్డి. మరి ఆయన తిరిగి నీకోసం ప్రచారం చేయలేరు, కానీ డబ్బు సంచులు మట్టుకు బాగా ఇవ్వగలుగుతారు. ఎందుకంటే ఇప్పటిది కాదు మీ డబ్బు సంచుల బంధం, నీ అక్రమాస్తుల కేసులప్పటి నుంచి వాళ్ళు మీరు ఒకటే. కాబట్టి ఈ రాజ్యసభ సభ్యుల తీరుతెన్నులు ఇలా ఉన్నాయి. అసలు రాజ్యసభ సీట్లు ఎందుకు ఇస్తారు అనేది ఒక ప్రశ్న. ఇది పెద్దల సభ అంటారు. ఇందులో అందరూ కాస్త అనుభవం, వారిదైన వృత్తుల్లో నైపుణ్యము అవి ఉండి కాస్త సామాజిక స్పృహ కలిగి, అంటే స్టేట్స్మెన్ అనండి మీరు అనుకోవచ్చు. ఈ స్టేట్స్మెన్స్ రాజ్యసభలో ఉంటారు, అందుకే దాన్ని పెద్దల సభ అంటారు. అయితే ఈ పెద్దల సభలు ఇవాళ మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎంత దారుణంగా అయిపోయింది రాజ్యసభ పరిస్థితి అంటే, అసలు చూస్తే అసలు రాజ్యసభని ఎత్తేస్తే పోద్దా అనిపించేలాగా తయారైపోయింది. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన 6-7 పేర్లు ఉన్నాయి కదా, ఈ 6-7 పేర్లలో రాజ్యసభకి ఎన్నిక కావటానికి ఉన్న లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరో మీరు చెప్పండి. ఈ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత అవసరాలకో లేకపోతే ఆయన స్వలాభం కోసమో పెట్టున్న వాళ్లే, కానీ వీళ్ళందరూ కూడా అంతకుమించి లేదు. మరి ఈ విషయంలో రాజకీయ పార్టీలు కూడా పునరాలోచించుకోవాలని నేను కోరుకుంటున్నాను.